సార్. కానీ ఓకే కొంచెం కావాలి వాళ్ళు తింటారు నన్ను. కొట్టు ఆగేదమ్మ చూడమ్మ ఆగేదమ్మ ఆయన భరించేస్తున్నట్టుగా ఎన్ని చేయాలి మావాడు స్పీడు ఫోటో తర్వాతే నేను వాడుతున్నారా నిలబెట్టి లైట్ లైటింగ్ వెళ్ళడం దగ్గరికి వచ్చి హెల్త్ చెకప్ చేయాలి. కొలెస్ట్రాల్ की मात्रा लेने एस्पिरिन कोलेस्ट्रॉल బాగా ఆడి పట్టుకున్నారు కానీ చక్కగా చెప్పు బాగా చెప్పు. అట్లే లేదు మా అన్నయ్య ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీ పెద్దమ్మ కొడుకు చిన్న కొడుకు మేము ఆయన విన్నారా శ్రీవాస్ గారు ఆర్టీసీలో అన్నయ్య ఆర్టీసీలో రిటైర్ అయ్యేటప్పటికి ఏమంటారు కంట్రోలర్ ఇదంటే కదా దాంట్లో చేస్తారు మా కుటుంబ సభ్యులు ఈ గ్యారేజ్లో మా మామ రిటైర్ అయ్యాడు ఇక్కడ అని ఇంత లింక్ ఇచ్చాం. ఆర్టీసీ అనేది ఎక్కువ అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. డబుల్ డ్యూటీస్ చేయడం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఎక్కడో దూరంగా ఉండడం, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మా ఎండీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 272 మంది చనిపోవడం జరిగింది మా ఆర్టీసీ రెగ్యులర్ ఎంప్లాయీస్. అందువల్ల ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ
ఈ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా పెట్టాలా, ఆర్టీసీ కూడా ఆ రకంగా హెల్త్ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మా ఎండీ గారి యొక్క ఆదేశం. ఆ ఆదేశానుసారంగా మేము కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని డిపోల్లో చేస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి నెల్లూరు మెయిన్ అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లోను ఇక్కడ జోనల్ వర్క్షాప్, ఇది 6 జిల్లాలకు సంబంధించిన వర్క్షాప్ ఇది. అదే రకంగా ఇవాళ కావల్లో కూడా జరుగుతుంది. 13, 14 ఆత్మకూరులో 2 రోజులు జరుగుతుంది. అదే రకంగా 14వ తారీఖు గూడూరులో కూడా జరుగుతుంది. ఈ రకంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకి, మా అవుట్సోర్సింగ్ కార్మికులకి, మా పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ నారాయణ మెడికల్ కాలేజీ, అదే రకంగా మెడికవర్ కానీ, అదే రకంగా కిమ్స్ హాస్పిటల్ మనం బొల్లినేని అంటాం వారు కానీ, అదే రకంగా అభిరామ్ హాస్పిటల్స్ ఆత్మకూరు వారు కానీ, జయభారత్ హాస్పిటల్ కానీ, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారు కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ వారు కానీ, జీజీహెచ్ కానీ, జీసీహెచ్ఎస్ మన కోవూరు, కావలి, ఆత్మకూరు ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు కానీ, మన ఇనమడుగులో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ తాలూకా ఉన్న హాస్పిటల్ కానీ, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని మనకు ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డిఎస్పీ గారు ఎవరైతే ఘట్టమనేని శ్రీనివాసరావు గారు ఉన్నారో వారు రావడం చాలా సంతోషదాయకం. వారికి ప్రత్యేకించి మా అభినందనలు తెలియజేస్తాం. సురేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉచిత మెడికల్ క్యాంపు ఆర్టీసీ కార్మిక సోదరులకి ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ ఆర్టీసీ యాజమాన్యం తరఫున మెడికల్ క్యాంపులో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో మెడికవరు, జయభారత్ హాస్పిటల్స్, అలానే వేరియస్ హాస్పిటల్, ఈహెచ్ఎస్, అలానే లోకల్ పిహెచ్సి, అలానే వేరియస్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని కార్మిక సోదరులందరికీ ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా రుగ్మతలు ఉంటే వాటిని టెస్ట్ ద్వారా ప్రివెంటివ్గా ముందుగానే మెడికల్ క్యాంప్లో టెస్టుల ద్వారా ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకుని రెక్టిఫై చేసుకుంటారని చెప్పి ఈ క్యాంపులో డాక్టర్స్, అలానే మన సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంపు దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటూ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లందరినీ అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈ ఆర్టీసీ దీంట్లో మాకు మెడికవర్ క్యాంప్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అండి. మాకు మా హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాష్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతోపాటు మాకు చాలా స్పెషాలిటీస్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు, లైక్ ఆర్థో స్పెషాలిటీ, కార్డియాలజీ, వాస్కులర్, ప్లాస్టిక్ సర్జన్, ఈఎన్టీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ దీంతోపాటు మాకు ఇక్కడ ఒక పిఆర్ సురేంద్ర గారు అనేసి ఒకరిని మేము ఇక్కడ అసైన్ చేసినాము ఈ ఆర్టీసీకి ప్లస్ మెడికవర్కు ఉన్న రిలేషన్ని పెంచడానికి. సో ఇంక మీద ఆ లైసెనింగ్ అంతా సురేష్ గారు ప్లస్ సురేంద్ర గారు చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్న హెల్త్ గురించి ఏం కానీ మెడికవర్ ఆల్వేస్ విల్ బీ ఫ్రంట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. మరి మా జోనల్ చైర్మన్ గారు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు మా జోనల్ వర్క్షాప్ కాంప్లెక్స్లో ఈ మెడికల్ క్యాంప్, మా వర్క్షాప్లో కాంప్లెక్స్లో పనిచేసే సిబ్బందికి ఒకసారి అంతా ఆరోగ్యం చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి మా ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది కొంచెం హార్డ్ అట్మాస్ఫియర్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కాస్త రకరకాల రుగ్మతలు ఉంటాయి. వాటిని మరి నెగ్లెక్ట్ కూడా చేస్తారు కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో మరి మా చైర్మన్ గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. వారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి మెడికవర్ హాస్పిటల్ వారికి, అలాగే మరి జయభారత్ హాస్పిటల్ వారికి, ఆయుష్ వారికి, మిగతా అందరికి మరి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మన డిఎస్పీ గారికి అందరికి కూడా మా వర్క్షాప్ కాంప్లెక్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మా సిబ్బంది ఉపయోగించుకొని మరింత చురుగ్గా పనిచేసేదానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు 10th జూలై 2026 ఈ రోజున మెడికల్ హాస్పిటల్లో ఇక్కడ ఆర్టీసీ వర్క్షాప్లో ఉన్న ఎంప్లాయీస్కి హెల్త్ చెకప్ కోసం క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. గతంలో మేము ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళకి ప్రయోజనంతో ఈ ఫ్రీ క్యాంపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు
హాస్పిటల్ నుంచి దానికి రిక్వైర్డ్ స్పెషలిస్ట్ను అరేంజ్ చేసి వాళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా చేయడం అనేది ఇంత ముందు కంటే ఒక బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే పేషెంట్కి డైరెక్ట్ ప్రాబ్లం ఏదైనా చెక్ చేసుకోవడానికి ఉంటుంది, వాళ్ళు ఫర్దర్ ఫాలోఅప్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ చూస్తారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేదైనా అవసరం అయితే చూపించుకోవడానికి ఇలాంటి క్యాంపులు అనేది చాలా ఎవరు మిస్ కాకుండా అటెండ్ కావాల్సిన ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని నేను మనం చేస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు ఈ ఆర్టీసీ నేను ఇంతకుముందున్న వైద్య సంస్థలో ఉన్నప్పుడు లోకల్గా ఆర్టీసీ వాళ్ళకి సపరేట్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ తార్నాక దాకా వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళకి సపరేట్ ఇక్కడ లోకల్ డిస్పెన్సరీ ఎన్ని ఉంటాయి, ఏదైనా అంత మించిన ప్రాబ్లం అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. ఎంతమంది రాష్ట్ర ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీము అనేది అమలు పరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా, వీళ్ళు ఎందుకు ఈహెచ్ఎస్లో చేర్చొద్దు అనే దాని మీద నేను చాలాసార్లు మా గ్రూప్ డిస్కషన్లో నేను హైలైట్ చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా గత ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈహెచ్ఎస్లోకి వచ్చింది. ఇప్పుడు మా హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ఫెసిలిటీ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు క్యాంపులో స్క్రీనింగ్లో ఎవరికైనా ఏదైనా ఫర్దర్ ప్రాబ్లం, ఇవాల్యుయేషన్, ఫర్దర్ ట్రీట్మెంట్ ఎట్లాంటి అవసరం అనిపిస్తే మా డాక్టర్లు, సుక్షితులైన డాక్టర్లు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పరీక్షలు, వైద్య సౌకర్యం కల్పించి వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తానడంలో నాకు ఎలాంటి సందేహం. ఈ క్యాంపును అందరూ వినియోగించుకొని దీన్ని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు డాక్టర్ మనోహర్ రెడ్డి, కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సురేష్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మా మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మా డాక్టర్ల యొక్క బృందం వచ్చింది. ఇందులో మా డాక్టర్ ఏవి రెడ్డి సార్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్, నేను డాక్టర్ మనోహర్ రెడ్డి కార్డియాలజిస్ట్, డాక్టర్ నితేష్ అవర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, డాక్టర్ కిరణ్మయ్ గారు మా డెంటిస్ట్, అండ్ డాక్టర్ అభినవ్ మా ఆర్థోపెడిషియన్. మేము 5గురము ఈ యొక్క క్యాంప్లో పాల్గొంటున్నాము. సో సార్ ఇందాక చెప్పినట్టు ఈ హాస్పిటల్సే ముందరికి వచ్చి ఇటువంటి అసోసియేషన్స్, అది ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఎంప్లాయీస్ అసోసియేషన్తో కావచ్చు, ఈ విధంగా మనం హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల సో ప్రజల్లో అవేర్నెస్ హెల్త్ గురించి చాలా ఎక్కువ అవుతుంది. ప్రజల్లో అవేర్నెస్ పెరగడం వల్ల వాళ్ళ యొక్క వ్యాధులు, కొన్ని వ్యాధుల్ని మనం టెస్ట్ చేస్తేనే బయటపడతాయి. కార్డియాక్ డిసీజెస్ కావచ్చు, క్యాన్సర్ డిసీజెస్ కావచ్చు, కొన్ని సర్జరీ అవసరమైన డిసీజెస్ కావచ్చు. ఇవన్నీ హెల్త్ క్యాంప్స్లో మనం చేసే టెస్టుల వల్ల, మనం చేసే క్లినికల్ ఎగ్జామినేషన్ వల్ల ఇవి బయటపడి వాటికి త్వరగా మనం వైద్యం చేస్తే పేషెంట్లు లాస్ట్ స్టేజ్లో కాకుండా ఎర్లీ స్టేజ్లోనే మనము వీళ్ళకి వైద్యం చేసి వీళ్ళకి బెనిఫిట్ చేసే అవకాశం మనకు. ఈ క్యాంపుల యొక్క మెయిన్ ఉద్దేశం అది. సార్ ఇందాక చెప్పినట్టు మన హాస్పిటల్లో ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, రైల్వే పేషెంట్స్ వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. సో క్యాష్ ఫ్రీ ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో డిఫరెంట్ స్పెషాలిటీస్, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అండ్ మన నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి ఉన్న ఏకైక మల్టీ స్పెషాలిటీ ఆంకాలజీ అన్ని సర్వీసెస్ కూడాను ఈహెచ్ఎస్ అండ్ సిజిహెచ్ఎస్లో మన హాస్పిటల్లో సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్ దట్ వీఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్. అంటే ప్రతి నెల అప్రాక్సిమేట్లీ ఒక 1000 పేషెంట్స్ వీఆర్ ట్రీటింగ్ సక్సెస్ఫుల్లీ, ఒక 1000 ఫ్యామిలీస్ వీఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ నెల్లూరు కమ్యూనిటీ. సో వీ ఎంకరేజ్ అందరూ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ, పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ సర్వీసెస్ని, మా హెల్త్ చెక్ చేయించుకొని మా హెల్త్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి మా ధన్యవాదాలండి. అండ్ మాతో పాటు వచ్చిన ఏవి రెడ్డి గారు, డాక్టర్ ఏవి రెడ్డి గారు, డాక్టర్ మనోహర్ రెడ్డి సార్, అండ్ డాక్టర్ నితేష్ గారికి, అండ్ డాక్టర్ కిరణ్మయ్ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. సార్ వాళ్ళు చెప్పినట్టు మాకు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి హాస్పిటల్లో. అండ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ కానీ, సిజిహెచ్ఎస్ కానీ, రైల్వేస్ కానీ అందరికీ మేము సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ దీంతోపాటు ఆంకాలజీలో కూడా మాకు అన్ని స్పెషాలిటీ, అన్ని స్కీమ్స్ ఉన్నాయి. లైక్ ఈహెచ్ఎస్, రైల్వేస్, ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ కానీ, క్యాష్ పేషెంట్స్ కానీ, ట్రీట్ దెమ్ అట్ ఆంకాలజీ ఆల్సో. అండ్ నా ఒక సజెషన్ ఏంటంటే, ఏదైనా ఒక వ్యాధి వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా దర్ ఇస్ అ
యూనో హెల్త్ చెక్ అనే ఒక స్కీమ్ని మేము వీఆర్ రన్నింగ్ ఇన్ అవర్ హాస్పిటల్ అండి. హెల్త్ చెక్ అనేది మనం ఏం చేస్తామంటే అందరూ లాస్ట్ మినిట్లో వీ ప్రిఫర్ టు గో ఫర్ హెల్త్ చెక్ అండి. నా అడ్వైస్ ఏంటంటే హెల్త్ చెక్ షుడ్ బి ఏ ప్రోయాక్టివ్ అప్రోచ్. మనం ముందుగానే హెల్త్ చెక్ చేసుకున్నామంటే దాంట్లో ఏమైనా డయాగ్నోస్ అవుతుందా అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనం వీ కెన్ గో ఫర్ ది ట్రీట్మెంట్ విత్ దాట్ పర్టికులర్ స్పెషాలిటీ అండి. సో ఈ హెల్త్ చెక్ అనే దాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ సార్ వాళ్ళు చెప్పినట్టు మేము ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 900 అడ్మిషన్స్ చేస్తున్నాము, ప్లస్ ఆల్మోస్ట్ 6000 ఓపీడీస్ రన్ చేస్తున్నామండి హాస్పిటల్లో. సో ఈ బెనిఫిట్స్ని మా మెడికవర్ ఫెసిలిటీని అందరికీ అందుబాటులో చేయడానికే మేము ఉన్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి to support us, and thanks for the media every time మీ యొక్క సపోర్ట్ మాకు ఆల్వేస్ ఉంది. and thanks for all the consultants to make their time to be here అండి. thank you very much. గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ అండి. సో ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి, ఆర్టీసీ ఎంప్లాయీస్ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో కార్డియాలజిస్ట్ సార్, ప్లాస్టిక్ సర్జన్ సార్, డెంటిస్ట్ మేడంతో పాటు నాకు అవకాశం ఇచ్చినందుకు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. అండ్ ముఖ్యంగా మనకేంటంటే ఈ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్లో వ్యాధి అనేది సార్ చెప్పినట్టు వ్యాధి అనేది ఒక కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళకముందే గుర్తించడం ద్వారా చాలా ఎర్లీగా మనము సర్జికల్ అటెన్షన్ కావచ్చు, మెడికల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా చిన్న చిన్న డైటరీ అడ్వైజెస్ వల్ల కావచ్చు, పేషెంట్స్ బెనిఫిట్ అవ్వడం వల్ల ఏదైనా సరే తీవ్రం అవ్వకముందే మనం దాన్ని స్టాప్ చేయొచ్చండి. 100% పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ స్క్రీనింగ్స్ వల్ల చాలాసార్లు మనకి ఒక సిమ్టమ్ అనేది వచ్చే ముందే ఈ ఎండోస్కోపీ స్క్రీనింగ్ కావచ్చు, కొలనోస్కోపీ స్క్రీనింగ్స్ కావచ్చు, వీటి వల్ల పెద్ద పెద్ద క్యాన్సర్స్ని కూడా చాలా చిన్న ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించడం జరిగి వాటి నుండి పూర్తిగా క్యూర్ అండి. అంటే అసలు మళ్ళీ ఏ విధమైన క్యాన్సర్కి మెడిసిన్స్ అవసరం లేని విధంగా కూడా క్యూర్ తీసుకురాగలిగే అవకాశం ఇలాంటి క్యాంప్స్ మనకి అందిస్తాయండి. సో ఏ చిన్న కంప్లైంట్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా మా తరఫున అందుబాటులో ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని మెడికవర్ హాస్పిటల్ ద్వారా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తర్వాతే నేను కానీ ఓకే కొంచెం కావాలి వాళ్ళు తింటారు నన్ను. కొట్టు ఆగేదమ్మ చూడమను ఆగేదమ్మ ఆయన భరించేస్తారు ఎన్ని చేయాలి మావాడు స్పీడు చాలా చాలా నాయ